మీ అందరి కోసం తెప్పించండి కదా బ్యాలెన్స్ అయిపోయినాయి జేకే మా కాలేజ్ ఎక్కడున్నావు ఇప్పుడు? బాలేపల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమం సందర్భంలో మా ఇంటి వచ్చిన సభాధ్యక్షురాలు మిత్రులు రెడ్డి రత్న, ఉప సర్పంచ్ రవి గారు, పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు నందయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు నారాయణ రెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, అధికారులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ బాలేపల్లి గ్రామంలో రోడ్డు పనికి వచ్చినప్పుడు మా సోదరుడు ఉప సర్పంచ్ రవి గారు చాలా సమస్యలు ఉన్నాయి తీర్చాలన్నారు. అట్లనే సంతోషం ఏంటంటే బాగా పనులు చేసామని కూడా చెప్పాడు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది సమస్యలు చెప్తారు కానీ అంతకుముందు చేసే చెప్పుకోరు. వాస్తవానికి ఇవన్నీ కూడా చేసినాం, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. నువ్వు అన్నమాట వాస్తవం. ఇప్పుడే నందన నేను ఇద్దరం కార్లు వస్తుంటే ఇక్కడ హనుమాన్పేట కాడికలు పెడితే లైన్గా సీసీ రోడే, ఎక్కడ కూడా మట్టి రోడ్ అంటకుండా వీడి దానికి వచ్చినాం. మరి ఇవన్నీ కూడా మనం ఒకటొకటి చేసుకుంటూ వస్తాను. ఈ ప్రాంతంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు చాలా గొప్పగా వచ్చినాయి. మీరే ఇప్పుడే చెప్పారు దాదాపు 43 అని, మళ్ళీ ఇంకొక 25 ఇళ్ళు కావాలన్నారు. ఒక 60 ఇళ్ళు అంటే ఇంటూ 5 లక్షలు 3 కోట్ల రూపాయలు వచ్చినట్టు. ఇటువంటి సీసీ రోడ్లు 30 వేయచ్చు. తమ్ముడు అడిగిన ఇన్ని కోరికలు ఒక 10 ఇళ్ళు పక్కకు పెడితే ఇవ్వచ్చు. ఈ శ్మశాన వాటికి లైట్లు వాడు సీసీ రోడ్డు. కానీ ఈ ప్రభుత్వం ఇవి కొంత చేసుకుంటూ ప్రధాన బాధ్యత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఎందుకంటే గత 15-20 ఏళ్ళకెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు అనేవి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మన పురంల, బాలేపల్లి, అర్పల్లి, ఐదల్పల్లి ఎక్కడ కూడా మనకు కాలేదు. అటువంటిది ఇలా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం. చాలామంది పేదవాళ్ళు ఉంటారు. ఉదాహరణకు మన మహేషే ఉంటుండే, చూస్తుంటే ఇతర రేకుల కొంప ఉంటుండే, పోతుంటే నేను కూడా పోయినా, ఆయన బిడ్డ పుట్టెంటికలకు ఇంటికైనా ఇంత రేకులు వేసుకుని. అట్లాంటి వాళ్ళు ఎంతో మందికి ఇవాళ నీడ దొరుకుతున్నది. మరి అట్లనే అంతకుముందు అంకన్వాడి ఏఈ గారు, ఎంపీఓ గారు ఉన్నారు. మరి అది ఫాలోఅప్ చేయండి ఏమవుతున్నది అనేది. తర్వాత పని ఆగద్దు, ఆగితే ఎందుకు ఆగింది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక శ్మశాన వాటిక విషయం అక్కడ మొదలుపెట్టినప్పటికీ కూడా, ఎందుకంటే 12 సంవత్సరాలు అయిపోయి 13 ఏళ్ళు ఇక నిండా అన్ని ఇడిచిపెట్టి రాజకీయంలో తిరిగినాం. హైదర్పల్లికి సర్కార్ భూములు లేవు, మన బాలేపల్లికి. హైదర్పల్లి శివార్ల ఎన్నో అటో ఇటో వేసి దొరకబట్టి చేసినాం, మీ అందరికి తెలుసు. దూరం కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. అట్లనే బతుకమ్మ ఘాట్ సమస్య కూడా ఉన్నది. ఒక్కటొక్కటి తప్పకుండా చేద్దాం. మీ అందరి అండతోటి చేస్తున్నాం. ఎందరూ ఎన్నో మాటలు మాట్లాడినా కానీ ఇవాళ మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కనబడతాయి. ఇవాళ విమర్శించే వాళ్ళు ఏ వాడకట్టుకు పోయినా కానీ అలా నెక్కిరించేటట్టు ఇందిరామిల్లే కనబడుతుంటాయి, ఏ వాడకట్టు కనబోదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అన్ని ఇండ్లు ఈ మధ్యకాలంలో కట్టించిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో అందుకే నేను కలిసి పనిచేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా విద్య, వైద్యం విషయంలో కూడా మనం నిరంతరం ముందుండి అన్ని కార్యక్రమాలు జగిత్యాల ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు అందరూ కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. ఇవాళ మార్కండేయ గుళ్ళ పూజలు అయినప్పుడు కావచ్చు,
కుర్మ సంఘంలో అయినప్పుడు కావచ్చు, మా అంబేద్కర్ సంఘంలో అయినప్పుడు కావచ్చు, రెడ్డి సంఘంలో భూమి పూజ చేసుకున్నప్పుడు కావచ్చు. అంటే ప్రతి వారు కూడా కులాలకు అతీతంగా మమ్మల్ని అన్ని వర్గాల వారు ఇక్కడ పిలుచుకొని ఆదరించుకున్నారు. మరి చెరువు విషయంలో కూడా వచ్చినప్పుడు కూడా మనం అన్ని కార్యక్రమాలు చేసాం. మరి బాలపల్లి గ్రామం ఒకటి కోరుకుంటాం, అప్పుడప్పుడు కొద్దిగా పంచాయతీలు భూమి పంచాయతీలు అవ్వటి ఇవ్వటి బాగా వస్తుంటాయి. అట్లాంటి ఎక్కువ రావద్దని చెప్పి నేను ఎస్ఐ గారికి చెప్పిన, కొద్దిగా అందరినీ కూర్చోబెట్టి ఒకసారి సమస్య పరిష్కారం చేయ ఆ కుర్మ సంఘం ఇవన్నీ అని కూడా. ఎందుకంటే రవికి కొట్లాడాలని లేదు. మొన్న కూడా ఆ పండుగ అప్పుడు ఇవాళ కావాలని నేను మైక్లో చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కుర్మ సోదరులు చాలా మంది ఉన్నారు కాబట్టి. మొన్న కూడా బోనాల పండుగ ఉంటే బోనం వేడుకోవాల్సిన సమస్య వస్తే ఆయన చెప్పిండు, సార్ నాకు పట్టిడి పేరు లేదు, మెజారిటీ ఎవరి ఇంట్లోకి వెళ్ళంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే పోని ఎలక్షన్ పెట్టుకోవాలి, కానీ ఇక ఊకి లొల్లులు వద్దు సార్ అని చెప్పిండు. అంటే శాంతి కోరుకుంటాం. మా గంగారెడ్డి కూడా ఇబ్బంది పడ్డాడు, తలకు దెబ్బ తగిలింది, అయినా కానీ ఓపిక పట్టింది. ఎందుకంటే నేను కూడా అటువంటి వాడినే, నా ఇంట గట్లనే ఉన్నారు. కానీ ఊక దెబ్బలు తినుకుంటూ ఊకుంటూ కూడా వంతోటి కాదు, స్థానం పోతుంది. దానికి అటువంటి శాంతి పరిరక్షణ మన పోలీసులు చేయాలని చెప్పి, మేము మంచోళ్ళం కదా, మిమ్మల్ని కొడతారు మీరు దెబ్బలు పడరు అంటే అది మంచిది కాదు. కూడా ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ అట్లాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.